మామ మీకు ఒక సీక్రెట్ అయితే చెప్తాను. మా వైపు నా దగ్గరికి వచ్చి మామయ్య నిన్ను ఒకటి అడుగుతాను అంది. ఏంటో చెప్పు అన్నాను. ఈరోజు ఆదివారం కదా బిర్యానీ అయితే చేయొచ్చు కదా అంది. సరేలే నీ మాట నేనెందుకు కాదంటాను అన్నాను. నా బైక్ మీద అయితే చికెన్ షాప్కి అయితే వెళ్ళాను. కేజీ చికెన్ అయితే కొట్టించాను. చికెన్ అయితే కొట్టించేసాను. ఇంటికి అయితే వచ్చేసాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకున్నాను. కొంచెం నూనె వేసాను. నూనె కాగిన వెంటనే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అయితే వేసేసాను. బాగా మిక్స్ చేసి 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఒక 2 నిమిషాల తర్వాత గిన్నెలో వాటర్ అయితే వేసేసాను. పావు గంట తర్వాత ఎసరైతే మరిగిపోయింది. ముందుగా తీసుకున్న బియ్యం అయితే ఎసరులో వేసేస్తున్నాను. బియ్యం వేసిన వెంటనే తగినంత సాల్ట్ అయితే వేసేసాను. మీ ఇంటి దగ్గర ఇలాంటి వంటలు అయితే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు కుకింగ్ అయితే చేసేయాలి. 15 నిమిషాల తర్వాత కుకింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ అయితే కొత్తిమీరతో బిర్యానీకి స్వాగతం పలికేసాం. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. తినడానికి అయితే సిద్ధమైపోయాం. బిర్యానీ అయితే చాలా బాగుంది. బిర్యానీ ఇలా కుదురుతుందని నేనైతే అనుకోలేదు. బిర్యానీలో మాంసం ముక్క నంజుకుని తింటే ఉంటుంది మామ, తుక్కు రేగిపోయింది అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. నన్ను అయితే ఫాలో అవ్వచ్చు కదా మామ. ఉంటా, బాయ్ బాయ్, టాటా.